ఫ్రెండ్స్ మీరందరూ చూసుంటారు. ట్రంప్ ఏ విధంగా అయితే యూఎస్ హిపోక్రసీ ఏ విధంగా అయితే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో మీద ఏ విధంగా అయితే చర్యలు చేశారో, అటాక్ చేసి వాళ్ళ దేశం మీద, అది కూడా వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన క్యారకస్ అనే దేశం మీద అనే ఊరి మీద వాళ్ళు చేసిన మిసైల్స్ కానీ లేకుంటే డ్రోన్ అటాక్స్ కానీ ఏవైతే జరిగినాయో వీటితో పాటే అక్కడున్న ప్రెసిడెంట్ నికోలస్ మదురోని కూడా వీళ్ళైతే హ్యాండ్ కప్స్ చేసి మరి వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయితే చేసుకున్నారు. వాళ్ళ దేశానికి అయితే న్యూయార్క్ సిటీకి అయితే తీసుకెళ్ళిపోయారు. సో అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. యుఎస్ చేసే ప్రతి పనిలో కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క ఏదో ఒక సాకు కింద చెప్పుకొని ఇలాగ అదర్ కంట్రీ ప్రెసిడెంట్ తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు మీరు? ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి. ఈ యుఎస్ ట్రంప్ బేసికల్గా ఏంటంటే యుఎస్ ప్రెసిడెన్సీ అనేది ఒక సూపర్ పవర్ ఉన్నప్పుడు సూపర్ పవర్ అనేది రెస్పెక్ట్ఫుల్గా పొందాలే కానీ ఈ విధంగా హిపోక్రసీని లేదనుకుంటే ఒక ఫేక్ నెరేటివ్ను ప్లే చేసి ఏదైతే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఇలాగ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది వాళ్ళ కోర్ట్స్లో హాజరుపరిచేలాగా మొత్తం ఏదో శిక్షలు ఇవన్నీ కూడా వేయించే విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇందులోనూ అమెరికా చెప్పే నెరేటివ్ వార్ఫేర్ ఎలా ఉంటుందంటే బేసికల్గా వాళ్ళు ఎక్కువగా చెప్పేది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది అని చెప్పేసి, డ్రగ్స్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు మీరు చెప్పండి. సో ట్రంప్ ఎప్పటి నుంచో ప్రీవియస్గా 2-3 మంత్స్ నుంచి కూడా వెనిజులా మీద బాగా కన్నేసాడు, బాగా ట్రాప్ చేస్తాడు, బాగా ప్రెజరైజ్ చేశాడు, ప్రెసిడెంట్ని ప్రెజరైజ్ చేశాడు, వాళ్ళ దేశం మొత్తం చుట్టుపక్కల కూడా ప్రెజరైజ్ చేయడం కానీ, అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా ఒక కంట్రీ నుంచి మేబీ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇరాన్ నుంచి ఆయిల్ సంబంధించిన ఏవైతే వస్తున్నాయో లేదనుకుంటే వెనిజులా నుంచి ఆయిల్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇరాన్కి, ఇదంతా ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో షిప్స్ మీద సీ లెవెల్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ మిలిటరీ పర్సన్స్ని దింపి, వాళ్ళ మిలిటరీ ట్రూప్స్ని దింపి ఆయిల్ కబ్జా చేసుకుని తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుకున్నారు. చూడండి, ఇదా అమెరికా చేసే పెత్తనం అనేది? పెత్తనం ఇచ్చామని చెప్పేసి ఈ విధంగా వేరే దేశాల మీద, వేరే దేశాల యొక్క ఆయిల్ రిజర్వ్స్ మీద అటాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఖచ్చితంగా యుఎస్ చేసిన, ట్రంప్ చేసిన తలపోగల విషయాలే అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. అందులోనూ అసలు మెయిన్గా మనం కాన్ఫ్లిక్ట్స్ చూసుకున్నట్లయితే పాయింట్ బై పాయింట్ లేకపోతే స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే బేసికల్గా ఎకనామిక్ క్రైసిస్ కానీ, పావర్టీ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, అదేవిధంగా షార్టేజెస్ వెనిజులాలో ఈ ఎప్పటి నుంచో జరుగుతుంది, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే మీరు నికోలస్ మదురో అనే ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి ప్రోగా ఉంటారు, అమెరికాకి యాంటీగా ఉంటారు. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. సౌత్ అమెరికన్ పీపుల్ ఎప్పుడూ కూడా అందులో కొన్ని ఏవైతే సౌత్ అమెరికాలో మొత్తం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, అందులో కొన్ని ప్రోగా యుఎస్కి ఉంటే కొన్ని ప్రోగా రష్యా, చైనా కమ్యూనిస్ట్ పార్టీలకి అయితే చాలా కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుంది, యుఎస్కి యాంటీగా ఉంటారు అనమాట. సో అలా ఏంటంటే ఇది అమెరికాకి నచ్చలేదు. ఇది అమెరికాకి నచ్చకపోవటం వల్ల ఏమైందంటే, సో వీళ్ళు ఆలోచించుకుంది ఏంటంటే వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న గవర్నమెంట్ మనకి యాంటీగా ఉంది, సో మనం ఇంకా టార్గెట్ చేయాల్సింది అక్కడున్న ప్రజల మీద, అక్కడున్న గవర్నమెంట్ మీద, అక్కడున్న ప్రెసిడెంట్ మీద, అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ మనం ఎలాగైనా దక్కించుకునే విధంగా ముందుకు అడిగే విధంగా చెయ్యాలని చెప్పేసి అక్కడ నెమ్మదిగా శాంక్షన్స్ వేయటం కానీ, లేదనుకుంటే ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేసేలాగా చేయటం కానీ, ఎకనామిక్ క్రైసిస్ అనేవి క్రియేట్ చేయటం కానీ, టారిఫ్స్ వేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల, అదేవిధంగా ఫేక్ నెరేటివ్ వార్ కూడా బిల్డ్ చేయటం వల్ల వెనిజులా ఎకనామిక్గా, పావర్టీ పరంగా, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఏవైతే ఇన్ఫ్లేషన్ పరంగా చాలా చాలా వర్స్ట్ స్థాయికి అయితే వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్లో వెనిజులా ది కింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. అలాంటి దేశాన్ని పట్టుకొని ఈ విధంగా యుఎస్ హిపోక్రసీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది మీరే చెప్పాలి. యుఎస్ కావాల్సింది ఆయిల్, పవర్, అది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దేశాన్ని ఒక సూపర్ పవర్ అనాలి అనే ఒక నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటుంది, హిపోక్రసీని బిల్డ్ చేసుకుంటుంది, ఆ విధంగానే తయారవుతుంది. సో ఇది ఎంత మటుకు కూడా
అసలైన సరైన విధానం అయితే కాదు. ఒక గ్లోబల్ సూపర్ పవర్‌గా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు ప్రపంచ స్థాయికంగా ఏ దేశాలు గొడవ పడకుండా, ఏ దేశాలు కూడా ఆర్థికంగా గానీ, ప్రజల సమస్యల పరంగా గానీ లోటు లేకుండా చాలా బాగా అద్భుతంగా అవసరమైతే మనం కూడా హెల్ప్ చేయాలనే విధంగా వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి కానీ, దేశాన్ని అభివృద్ధి చేయాలి గానీ, ఒక ప్రో బిజినెస్ మోడల్‌గా చూడటం గానీ, ఏదంటే ట్రేడ్ టాక్స్ లాగా, ట్రేడ్ రిలేషన్ లాగా అంటే మీకు 50 నాకు 50 అన్నట్టుగా ఉండటం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. యూఎస్ చేసే డ్రామాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అదేవిధంగా మీరు మాక్సిమం చూసుకున్నట్లయితే వెనిజులాకి మెయిన్ లీడర్‌గా ప్రెసిడెంట్‌గా నికోలస్ మదురో గారైతే ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ నికోలస్ మదురోతో పాటు ఆయన వైఫ్ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో, ఆ విజువల్స్ కూడా మీరు ఆల్రెడీ చూసేసుంటారు. ఇలా హ్యాండ్ కప్స్ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో దిగటం గానీ, కోర్ట్ అదే ఐ మీన్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళడం గానీ, అక్కడ ఏదైతే ఉన్నాయో అరెస్ట్ చేయడం, ఆ ప్రక్రియ అయితే జైలుకి తీసుకెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. సో, విజువల్స్ చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసారో లేదో నాకు ఆ విజువల్స్ కావాలని చెప్పేసి చాలామంది అన్నప్పుడు, ఆటోమేటిక్‌గా ట్రంప్ బయటకొచ్చి ఇవన్నీ కూడా ఫుటేజెస్ రివీల్ చేయడం గానీ, ట్రంప్ కూడా అదే విధంగా దీని గురించి మాట్లాడతాం గానీ ఫ్లోరిడాలో మాట్లాడుతున్నారనమాట. బ్రీఫింగ్ కూడా జరిగింది. ఏదైతే మేము అరెస్ట్ చేసామో ఈ విధంగా ఆయిల్ రిజర్వ్స్‌ని తీసుకోబోతున్నాం అని ఇలా ఒక రకంగా ఒక నెరేటివ్‌ని బిల్డ్ చేస్తున్నాడు ట్రంప్. అదంతా కూడా వాళ్ళ స్టైల్‌లో అయితే జరిగిపోతుందనుకోండి. అదేవిధంగా యూఎస్ ఏమంటుందంటే మదురో క్రైమ్స్‌లో ఎన్నో రకాల క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు. అందుకు నేను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక పాయింట్ చెప్తుంది. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అది ట్రంప్‌కి ఇష్టం, అమెరికాకి కూడా ఇష్టం. ఎందుకంటే వెనిజులా చాలా దగ్గరలో ఉంటుంది. ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళు సొంతం చేసుకున్నట్లయితే అమెరికాలో కొన్ని ఆయిల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ ఆయిల్ కంపెనీస్‌కి వెనిజులా నుంచి కబ్జా చేసుకొని వాడుకుంటే వీళ్ళ దేశంలో రిఫైన్ చేసుకొని మిగతా దేశాలకి విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు. అమ్ముకుంటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఏదైతే ఇంటూ 2 టైమ్స్, ఇంటూ 5 టైమ్స్, ఇంటూ 10 టైమ్స్ మనీ అయితే వస్తుంది. వాళ్ళ దేశం అనేది ఇంకా అభివృద్ధి అవుతుంది. వాళ్ళ కంపెనీలు అనేవి ఆయిల్ కంపెనీలు అనేవి బాగా అభివృద్ధి అవుతాయి. సో దట్ వాళ్ళ కంప్లీట్‌గా వెల్త్ పరంగా ఏదైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా పెంచుకునే ఉద్దేశంతోనే ఈ దిక్కుమాల ఆలోచనలు, ఈ దిక్కుమాల పనులైతే చేసింది. నిజం చెప్పాలంటే మీరు కొన్ని అదేంటి విజువల్స్ చూసుంటే రాత్రికి రాత్రి దిగిపోయారు యూఎస్ టీం వాళ్ళందరూ. అది కూడా డెల్టా ఫోర్స్ దిగి క్యారకాస్ మీద, క్యాపిటల్ సిటీ మీద మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ అటాక్ చేయించి ఫైటర్ జెట్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం హెలికాప్టర్స్ వచ్చినాయి. అటాక్ చేసేసి అక్కడున్న ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అమెరికాకి. న్యూయార్క్‌లో ల్యాండ్ చేశారు. సో, ఈ విధంగా హిపోక్రసీ అనేది నడుపుతుంది. ఆ దాహం కోరిక అనేది ఈ విధంగా తీర్చుకుంటున్నారు అమెరికా వాళ్ళు. వీళ్ళు చెప్పే సాకు ఏంటి? వెనిజులా చేసేది ఏదైతే డ్రగ్ ట్రాఫికింగ్ ఉందో దానివల్ల నేను మధురని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. విచ్ ఈస్ రియల్లీ అసలు అన్‌బిలీవబుల్, అన్‌ఇమాజినబుల్, వరస్ట్ సూపర్ పవర్ అని చెప్పుకోవచ్చు. యూఎస్ చేసే నాటకాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా వెనిజులా మీద ట్రేడ్ జరగకుండా, మనీ ఫ్లో అనేది జరగకుండా కంప్లీట్‌గా ఏదైతే శాంక్షన్స్ విధించడం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది వెనిజులా మీద. యూఎస్ ఎప్పుడూ కూడా వెనిజులాని 360 డిగ్రీస్‌లో సరౌండ్ చేయగలిగితే శాంక్షన్స్‌తో సో, వాళ్ళు అటు ఇటు తిరగలేక మొత్తం వాళ్ళ కాళ్ళ బేరానికే వస్తారని చెప్పేసి ఈ విధమైన చర్యలైతే చేసింది. అదేవిధంగా మనకి వెనిజులాలో హ్యూజ్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ మీకు చెప్పాలంటే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్‌లో వెనిజులాకి ఎక్కువగా ఉన్నాయి ఆయిల్ రిజర్వ్స్ అనేవి. సో, అందుకే ఆ కంట్రీ ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా రిచెస్ట్ కంట్రీగానే ఉంటుంది. బట్ అక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నంత మట్టుకు వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వాళ్ళ మట్టుకు వాళ్ళు యూజ్ చేసుకుంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ కంట్రీకి ఉపయోగపడుతుంది. బట్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా, యూజ్ చేసుకోవట్లేదా? ఎందుకంటే యూఎస్ శాంక్షన్స్ వల్ల ఎక్కడా కూడా ఆ ఆయిల్ బయట దేశాలకు అమ్మి వీళ్ళు డబ్బులు చేసుకుంటాం అనేది ఇంపాసిబుల్. మనీ ఫ్లో అనేది ఉండదు. సో, ఇది ఒక మేజర్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం రీసెంట్‌గానే చూసుకున్నట్లయితే యూఎస్ వెనిజులా మీద ప్రెషర్ అనేది, వార్నింగ్స్ అనేవి, అదేవిధంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి మదురోస్ గవర్నమెంట్ మీద పీక్ లెవెల్‌లో చేసింది.
దీనికి చేయడానికి కూడా కారణం ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ కోసం, మూడోది వచ్చేసరికి ట్రంప్కి రష్యా అన్న చైనా అన్న అస్సలు పడదు, కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అస్సలు నచ్చవు. సో కమ్యూనిస్ట్ అంటే ఖచ్చితంగా ఎగనెస్ట్గానే మాట్లాడతాను అనుకోండి. అందుకే ఈ అన్ని విషయాలు కూడా గుప్పిట్లో పెట్టుకొని అటాక్ చేసి మధుర గవర్నమెంట్ని ప్రెజర్ చేయడం కానీ, టెన్షన్స్ క్రియేట్ చేయడం కానీ, బాగా స్ట్రిక్ట్ యాక్షన్స్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకే మీరు చూసుకున్నట్లయితే అందుకే ఈ రోజున మీ విజువల్స్ చూశారు కదా, అరెస్ట్ చేసి పడేశారు. రేపో మాపో కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఇరాక్లో సద్దం హుసేన్ గారికి ఏదైతే గతి పట్టిందో అదే విధంగా వీళ్ళు కూడా చేస్తారు. ట్రంప్ ఏ విధంగా తీసుకెళ్తారో చూడాలి. అదేవిధంగా ట్రంప్ అక్కడ ఉన్న వెనిజులా ఉన్న గవర్నమెంట్ని పప్పెట్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. అది కూడా త్వరలో మనకి డీటెయిల్స్ వస్తాయి. ఎవరిని కూర్చోబెడతాడో ఎవరిని నిలబెడతాడో మనకు తెలియదు. అది కూడా మనకి న్యూస్ అయితే రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే డివిజన్ జరిగిపోతుంది. వరల్డ్ మొత్తం కూడా డివిజన్ జరుగుతుంది. ఏ విధంగా అమెరికాకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, రష్యాకి చైనాకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, మిగతా కంట్రీస్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఇలా డివైడ్ అయిపోవటం వల్ల, ఇలా డివిజన్ జరగటం వల్ల అమెరికన్ ఎవరైతే యాంటీగా ఉన్నారో వీళ్ళందరి మీద అటాక్ చేసి వాళ్ళ రాజ్యాల్ని, వాళ్ళ దేశాన్ని ఆక్రమించి, వాళ్ళ ప్రజలు ఎలా పోయినా వదిలేసి, వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఆయిల్ లేదనుకుంటే మిగతా కోల్ లేదనుకుంటే వాళ్ళకి కావాల్సిన మిగతా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొల్లగొట్టి తీసుకోవాలి. ఇదే వాళ్ళ ప్లాన్. యుఎస్ చేసే బిగ్గెస్ట్ ప్లాన్స్ ఇదే. వాళ్ళ దేశం ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా వాళ్ళ భూభాగాలు ఏవైతే ఉన్నాయో అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఎదగాలి, వాళ్ళ జేబులో డబ్బులు నింపాలి, వాళ్ళ కంపెనీస్ జేబులు నింపాలి, వాళ్ళ ప్రజలు కూడా అద్భుతంగా ఉండాలి. ఇవే వాళ్ళ ప్లాన్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రజలు ఎలా పోయినా కూడా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బట్ మ్యాక్సిమం అలా చేస్తే వాళ్ళ గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా అదే విధంగా కాపాడుకుంటారు, అందులో డౌట్ లేదు. బట్ ఏదైతే ఇవన్నీ చేస్తున్నారో వెనిజులా మీద, వెనిజులా ప్రజలైతే ఫుడ్ పరంగా కానీ, మెడిసిన్స్ పరంగా కానీ, జాబ్స్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ చాలా సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక దేశపు ప్రెసిడెంట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే వేరే దేశస్తులు అక్కడ ఖచ్చితంగా ఎటువంటి పవర్ అనేది ఉండదు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉండవు. అక్కడ ఆటోమేటిక్గా ఎవరైతే కొంతమంది అపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారో, అపోజిషన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చెలరైపోవడానికి ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంటాయి. లేదనుకుంటే సివిల్ వార్ జరిగే అవకాశం కూడా మ్యాక్సిమం ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ప్రెసిడెంట్స్ కానీ, ప్రాపర్ గవర్నమెంట్ కానీ లేదు. ఇది మెయిన్. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ మేబీ కొత్త గవర్నమెంట్ వస్తుందో, లేదనుకుంటే క్రైసిస్ ముందుకెళ్తూ ఉంటాయో, లేదనుకుంటే ఏదైనా దేశం ఇంటర్వెన్షన్ అయ్యి దాన్ని సాల్వ్ చేస్తో లేదో మనకైతే కంప్లీట్గా తెలియదు. మనకి తెలుసుకోవాల్సింది ఒకటే, అమెరికా తనకి ఉన్న హిపోక్రసీ కేవలం పవర్ పెంచుకోవాలి, ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ కంపెనీస్కి తెచ్చుకొని అక్రమంగా వాళ్ళ జేబులు నింపుకోవాలి. మూడోది వచ్చేసరికి పాలిటిక్స్ అనేవి యునానిమస్గా ఆ పార్టీసే గెలవాలి, ఆ పార్టీసే రూల్ చేయాలి, ఆ పార్టీసే అన్ని దేశాలని రూల్ చేయాలి. అన్ని దేశాలకి రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. వాళ్ళు రూల్స్ పెడతారు కానీ ఎవరో రూల్స్ పాటించరు. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్ ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు. యునైటెడ్ నేషన్స్ అనేవాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి దేశాల మీద అక్రమంగా ఒక దేశస్థు ప్రెసిడెంట్ని అక్రమంగా తీసుకొచ్చినప్పుడు యుఎన్ ఏం చెప్పాలి, నువ్వు చేసిన తప్పు అర్జెంటుగా అక్కడ రిలీజ్ చేయాలి, నువ్వు కోర్టుకి తీసుకెళ్ళడం అంటే కోర్టుకి కూడా తీసుకెళ్ళకూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్పి గడ్డిపెట్టి వాళ్ళు స్టాప్ చేయాలి. పీస్ఫుల్ అనేది చేయాలి. పీస్ అనేది లేదు, వార్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే ట్రంప్ ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత చేస్తూ టారిఫ్స్ విధించుకుంటూ శాంక్షన్స్ విధిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద చేసి ఆయన ఆట అయితే మొదలుపెట్టాడు అనమాట. ఆయన టర్మ్ ఎప్పుడైపోద్దా అని చూస్తాం చాలామంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పెట్టాడంటే వార్కి తగ్గట్టుగా ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు. అక్కడ యుఎన్ కూడా ఉంది. యుఎన్ కూడా ఏం మాత్రం కూడా మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రంప్ని పర్సనల్గా కాల్ చేసి కూడా వార్న్ చేయట్లేదు. సో అలాగా ఇలా తయారైపోయింది. యుఎన్ కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రపంచ శాంతిని కోరుకుని యునైటెడ్ నేషన్స్ ప్రపంచ శాంతిని
కోలుకొనివ్వకుండా ఇంకా కంటిన్యూ చేయండి, ముందుకెళ్ళండి అనే విధంగా యునైటెడ్ నేషన్స్ అయితే ఉంది. అమెరికాకి ఒకవేళ యాంటీగా మారినా, ఎగనెస్ట్‌గా వెళ్ళినా యూఎన్ అయితే ఉండదు. ఎందుకంటే యూఎస్ ఎక్కువ ఫండింగ్ చేస్తుంది కాబట్టి యునైటెడ్ నేషన్స్‌కి డెఫినెట్‌గా నోరెత్తే అవకాశం అయితే ఉండదు. సో ఓవరాల్‌గా మనం ఏంటంటే ఇక్కడ విక్టిమ్స్ వచ్చేసరికి, రియల్ విక్టిమ్స్ వచ్చేసరికి వెనిజులన్ కామన్ పీపులే ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది. రాబోయే ఫ్యూ 1-2 వీక్స్‌లో మీకు మొత్తం అంతా కూడా తెలుస్తది. మొత్తం సెట్ డౌన్ అవుతది. అన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. ఎందుకంటే అక్కడ కరెన్సీ ఏ విధంగా అయితే ఉందో తెలీదు. అక్కడ జీడీపీ కానీ, ఎకానమీ కానీ ఏ విధంగా ఉందో తెలీదు. పాలిటిక్స్ ఇప్పుడు అక్కడ ఏ విధంగా జరుగుతాయో మనకు తెలీదు. కామన్ పీపుల్ అక్కడ బిజినెస్ చేసుకునేవాళ్ళు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో తెలీదు. అక్కడ స్టోర్స్ ఏవైతే ప్రజలకు అవసరమైన గ్రోసరీస్ కానీ, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ, లేదనుకుంటే మెడిసిన్స్ కానీ, క్లాతింగ్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో కామన్ పీపుల్‌కి అవి దక్కుతాయా లేదా? వాటి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఒక కొలిక్కయితే రావాలి. నిన్న కాక మొన్న ఇరాన్‌లో ఒక వాళ్ళ కరెన్సీ గాని, వాళ్ళ ఇన్‌ఫ్లేషన్ గాని పీక్ లెవెల్‌లో పెరిగిపోయింది. ఎకానమీ అనేది డిస్ట్రాయ్ అయ్యే విధంగా ఉంది. అక్కడ సుప్రీం లీడర్ ఉన్నా గాని ఏమి చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్రెసిడెంటే లేకుండా పోయాడు. ఇక్కడ గవర్నమెంటే ప్రాపర్‌గా లేదు. సో, ఏ విధంగా ఉంటది? ఒక కొలిక్కయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో, చూడాలి. అల్టిమేట్‌గా నా ఉద్దేశ్యం ఏంటంటే అమెరికా అన్ని దేశాలను సర్వనాశనం చేస్తది. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనే పేరు పెట్టుకొని. ఇది కేవలం అక్కడక్కడ స జరుగుతున్నాయి కదా! మనకేం ఎఫెక్ట్ ఉండదనుకుంటే అబద్ధం. మన ఇండియా కూడా రెస్పాండ్ అయ్యింది. పీస్‌ఫుల్ టాక్స్ చేసుకోవాలి కానీ, ఇలాంటి క్రైసిస్ సమయంలో ఇలాగా తప్పులు అంటే అటాక్ చేసి చేయడం అనేది చాలా తప్పు అనేది మనం కూడా కౌంటర్ అటాక్ ఇచ్చామనుకోండి. సో, మన ఇండియా కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆయిల్ రిజర్వ్స్ పట్ల. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో వీళ్ళు వెనిజులా నుంచి ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి, వాళ్ళ రిఫైన్ చేసి మనకి అమ్మాలని చెప్పేసి ఫోర్స్‌ఫుల్‌గా అన్నా గానీ, మనం కొనాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయకపోతే డెఫినెట్‌గా మన మీద టారిఫ్స్ కానీ, శాంక్షన్స్ కానీ ఏసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రష్యా నుంచి ఆయిల్స్ కొంటున్నాం కాబట్టి. సో, ఇది ఓవరాల్‌గా వెనిజులాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వెనిజులన్ ప్రెసిడెంట్ క్యాప్చర్ అయ్యారు అండర్ యూఎస్ ట్రంప్ ప్రెసిడెన్సీ. లేదనుకుంటే గవర్నమెంట్. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మన ఛానల్‌కి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.